వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు ప్రిపరేషన్లో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి క్రూషియల్గా ఉంటాయండి. అందుకని ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ని నేను చాలా డీటెయిల్గా మాట్లాడుతూ ఉంటాను. సో ప్రతి మంత్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా నేను మాట్లాడతాను. సో దీన్ని మీరు కూడా ఫాలో అవ్వండి. స్లోగా వెళ్తుంటాను, కానీ మీకు చాలా బాగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. జనవరిలో లాస్ట్ మాడ్యూల్ అయినటువంటి 5 మాడ్యూల్స్ నేను ప్రొవైడ్ చేశాను. జనవరి 2025కి సంబంధించి జనవరి 2025 ఆ 5వ మాడ్యూల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను డిస్కస్ చేశాను. ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి మీకు చెప్తాను. అరకు కాఫీ. ఈ అరకు కాఫీ అనేది చాలా ఫేమస్ అండి. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని మార్కెట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అరకు కాఫీకి జియోగ్రఫికల్ ఇండికేషన్ కూడా ఉంది. సో దీని గురించి నేను మాట్లాడాను. అరకు కాఫీ ఎంత విస్తీర్ణంలో పండుతుంది, ఏంటి విషయాలన్నీ కూడా. అండ్ అనంతపురానికి సంబంధించిన ఒక రైతు 365 డే కిచెన్ గార్డెన్ అనే ఒక సెల్ఫ్ సఫిషియెంట్ ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడాను. బిక్సా ఒరెల్లనా గార్డెన్ ఆర్ కల్టివేషన్, బిక్సా ఒరెల్లనా కల్టివేషన్ చేస్తున్నారు. ఈ సీడ్స్ ఏంటంటే అండి, ఈ బిక్సా ఒరెల్లనా అనే ప్లాంట్ నుంచి వచ్చే సీడ్స్ కలరు న్యాచురల్ అన్నమాట. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ ఫుడ్కి ఉపయోగించకుండా, ఫార్మాసిటికల్స్లో ఉపయోగించకుండా ఈ కలర్ను ఉపయోగించవచ్చు. కొంతమంది గిరిజనులు ఈ కలర్ని పండిస్తున్నారండి. ఈ బిక్సా ఒరెల్లనా కల్టివేషన్ని గిరిజనులు పండిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో. సో ముఖ్యంగా మారేడుమల్లి, తర్వాత పాడేరు, అరకు ఈ ప్రాంతాల్లో. నెక్స్ట్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఆంధ్రప్రదేశ్లో న్యూస్లో ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ టైగర్స్ ప్రాజెక్ట్ టైగర్ కింద దీన్ని కన్జర్వేషన్గా 1958లోనే మొదలు పెడితే డబుల్ అయినవి టైగర్స్ ఇక్కడ. అదొక ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 జిల్లాలు అండ్ తెలంగాణలో ఉన్న 2 జిల్లాలు దీంట్లో పార్ట్గా ఉన్నాయి. అండ్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, బీసీజీ వ్యాక్సిన్ ఎలా ఇస్తున్నారు అనేది 5వ టాపిక్ అండి. 6వ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎనీమియా మీద ఎలాంటి న్యూట్రిషన్స్ తర్వాత ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఎలా ఇస్తున్నారు అనేది ఎనీమియా గురించి ఆంధ్రప్రదేశ్లో దాని స్టేటస్ గురించి మాట్లాడాను. తర్వాత గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అనకాపల్లిని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించి మాట్లాడాను. ఐఐటి మద్రాస్తో రీసెంట్గా మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కుదుర్చుకున్నారండి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో. దాని గురించి మాట్లాడాను. అండ్ గూగుల్కి అండ్ ఆంధ్రప్రదేశ్కి ఒక మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. దాని గురించి కూడా మాట్లాడాను. అంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి బ్యాక్ బోన్గా ఉంటాయి మీకు. సో చాలా ఇంపార్టెంట్, బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.